హైదరాబాద్ లోటస్ ఫండ్ వద్ద టెన్షన్ నెలకొంది. తన నివాసం నుంచి టీఎస్పీ ఎస్సీ కార్యాలయం ముట్టడికి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఇంటి గేటు వద్దే ఆమె వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఫ్రెండ్లీగా ఉండండి. అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పర్మిషన్ అడిగాం, మీరు ఇచ్చారా? మీరు ఇస్తుంటే మీరు ప్రతిపక్షానికి కూడా ఫ్రెండ్లీగా ఉంటే మేము పర్మిషన్ అడగడానికి కూడా ఉంటుందండి. మా వాళ్ళను అంతా ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తుంటే మేము ఎట్లా పర్మిషన్లకు అప్లై చేస్తాము? మీ మీద ఎట్లా కాన్ఫిడెన్స్ వస్తుంది? మీరు పర్మిషన్ ఇస్తారు అని మా నమ్మకమైన మాకు కలిగించాలి కదా. అవును, మేము ఎక్కడైనా చేసామా? మా చేతుల్లో ఎప్పుడైనా కట్టెలు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా, దాడులు చేసామా? మేము ఎక్కడైనా చేసామా చెప్పండి. షో మీ ప్రూఫ్. మేము ఎక్కడా చేయలేదు. మేము బాధితులం. ఇక్కడ మేము బాధితులం అండి. వీఆర్ ద విక్టమ్స్ హియర్. మరి ఇట్లాంటప్పుడు ఎట్లా చేస్తారు ఇది? ఇంట్లో బంధించలేదు. మేమేమైనా యుద్ధాలు పట్టుకొని కర్రలు పట్టుకొని రాడ్లు ఏమైనా ఉన్నాయమ్మా? రాళ్ళు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? కట్టలు ఏమైనా ఉన్నాయా? కత్తులు ఏమైనా ఉన్నాయా? మేమేమీ చేయం. అక్కడికి వెళ్ళి ఊరికే కూర్చుంటాం. అక్కడ ఊరికే ధర్నా మాత్రమే చేస్తాం. ఇంతవరకు ఏం యాక్షన్ ఎందుకు తీసుకోలేదు కనుక మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి. మీ పని మీరు చేసుకోండి. మేము ఏ మాత్రం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అర్హత లేదు. మీరు దానికి కోఆపరేట్ చేయండి అని అడుగుతున్నారు మమ్మల్ని. మీరు ప్రజాస్వామ్యాన్ని కోఆపరేట్ చేస్తే మమ్మల్ని పీస్ఫుల్ గా ధర్నాలు చేసుకొని ఇస్తారు. మేమేం కట్టెలతో పోవట్లేదు, రాడ్లతో పోవట్లేదు, మేమేం దాడులు చేయడానికి పోవట్లేదు. నేను ఎట్లా కనిపిస్తున్నానండి మీకు? కొత్తగా గొడవలు పట్టుకొని రాని రుద్రం అలా కనిపిస్తున్నాను? మీకు ఏమన్నా యుద్ధం చేయడానికి పోతున్నట్టు కనిపిస్తున్నానా నేను? చెప్పండి. ఏం సార్ ఎవరికైనా ఎట్లా కనిపిస్తున్నా? ఏం తల్లి పోనీ ఇక్కడ ప్రొటెస్ట్ చేసుకున్నామన్నా కూడా మీరు చుట్టుపక్కల బ్యారికేడ్లు చేసి మా వాళ్ళు వచ్చిన వాళ్ళని వచ్చినట్లు అరెస్ట్ చేస్తామంటున్నారే మరి.